ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దాదాపు 200 దేశాల్లో యోగా డే వేడుకలు జరుగుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా 100 ప్రముఖ ప్రదేశాల్లో అంతర్జాతీయ యోగా వేడుకలు కొనసాగాయి. యోగా ద్వారా దేశాన్ని ఏకం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో యోగా డే వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. రెడ్ రోడ్ లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రధాని మోదీతో పాటు యోగా డేలో బెంగాల్ సీఎం సువేందు కూడా పాల్గొన్నారు. ఈ యోగా డే వేడుకల్లో ప్రధాని మోదీ యోగాసనాలు వేశారు. ఆయనతో పాటు సీఎం సువేందు కూడా యోగాసనాలు చేశారు. రికార్డు స్థాయిలో కోల్కతాలో యోగా డే వేడుకలు నిర్వహించారు. కోల్కతాలో గ్రాండ్ గా నిర్వహించిన యోగా డే వేడుకల్లో దాదాపు 35,000 మంది పాల్గొన్నారు. కోల్కతా యోగా డే వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు దేశవ్యాప్తంగా యోగా ఉత్సవం కనిపిస్తుందన్నారు. ప్రపంచంలోని ప్రజలందరినీ యోగా కల్పిందన్న ఆయన దేశమంతా యోగా శక్తితో నిండినట్లుగా కనిపిస్తుందన్నారు. అటు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోనూ అంతర్జాతీయ యోగా డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు సహా పలు ప్రాంతాల్లో ఘనంగా యోగా డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఢిల్లీలో జరిగిన యోగా డే వేడుకల్లో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. विश्व के अलग अलग हिस्सों से योग की एक से एक अद्भुत तस्वीरें आ रही हैं। भारत में हिमालय से लेकर हिंद महासागर तक, पूर्वोत्तर और पूरब में बंगाल से लेकर पश्चिम में सौराष्ट्र तक पूरा देश योग की ऊर्जा से, चैतन्य से भरा हुआ नजर आ रहा है. ఈ రోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. దీనికి ఇంతటి ఖ్యాతి తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ముందుగా అందరం కూడా అభినందించాలి, ధన్యవాదాలు తెలియజేయాలి. మన దేశాన్ని, మన సంస్కృతిని, మన వైభవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో నిలబెడుతున్నారు. ప్రపంచానికి మంచిని అందించడంలో ఆయన ముందుంటారు. మోడీ గారి సంకల్పంతో జూన్ 21వ తేదీని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా డేగా ప్రకటించింది. అన్ని దేశాలకు యోగాను తీసుకెళ్లడంలో మోడీ గారు సక్సెస్ అయ్యారు. యోగా యొక్క ప్రధాన లక్ష్యాన్ని, యోగా యొక్క అవసరాన్ని గుర్తించి అందరం నిత్యం మన జీవితంలో మన నిత్య కార్యక్రమంలో ఒక భాగం కావాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రతిరోజు ఒక 50 నిమిషాలు, ఒక గంట సమయం పాటు యోగాకి కేటాయించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికీ యోగా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. సూర్య నమస్కారం చేస్తే మొత్తం శరీరం అంతా కూడా మరి యోగా చేసినట్టే అనేటువంటి దాని కొరకు ముందు 6 అయితే దాని తర్వాత 12 సూర్య నమస్కారం అంటే 12కి సంబంధించినటువంటి ఒక చిత్రాలను అక్కడ, విగ్రహాలను అక్కడ మనం హుస్నాబాద్ లో పెట్టుకుంటారో దాని ఉద్దేశం అందరూ కూడా యోగా పట్ల